మనము వలసగా ఎక్కడ పోతే అక్కడ వలసగా మన తండా నేర్పించి, మనకు ఒక వ్యాపారం నేర్పించి, మనకు ఒక తాటిలో తెచ్చిన దేవుడిని మధ్య మడుగులో పెడతా అంటే హాయిగా సంతోషం పడ్డారు. మరి ఆ రోజు వాళ్ళకి చెవులు వినపడ్డా లేదనేది అయితే ఏం తెలుసులే. ఎందుకంటే వాళ్ళు సేవాలాల్ వారసుడు కాదు కాబట్టే మధ్య మడుగులో 2 కోట్లతో చేస్తా అంటే ఒప్పుకోరు. దేవరకొండలో కనీసం ఆడపిల్లలు స్కూల్కి పోయి సాయంత్రం రావాలంటే తల్లిదండ్రి ఉక్కిరి బిక్కిరితోటి ఉంటుంది. ఏ టైంలో ఏ దాడి చేయడం. కనీసం ఫీజులు కట్టి చదివాలి అని గవర్నమెంట్ హాస్టల్లో కానీ గవర్నమెంట్ బడిలో కానీ పంపిస్తే ఆ ప్రిన్సిపాల్ ఏం చేస్తారో దాని మీద ఆ పిల్లలు ఏడెక్కరా పెత్తనం దాని మీద కూడా గొంతు లేపడానికి మన నాయకులు కాదు. ఎందుకు మన మనుషులం కాదా? మైనార్టీ దాంట్లో ఏమైనా జరిగినాక కనీసం ఒక్కరికి ఏమైనా జరిగితే 100 మంది వస్తారు. అదే గోండల్లో దాంట్లో ఎవరైనా జరిగితే